హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. ఎవరు కొనని పత్రిక ఏమిటా పత్రిక? తెలిస్తే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఎలాంటి సోప్ ముక్కలు అయితే మిగులుతూ ఉంటాయి కదండి, అవి పడేస్తూ ఉంటాము. ముక్కల్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అండి. మనం హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర సింక్ దగ్గర ఇలాగా ఈ హోల్స్ దగ్గర వేసేసామనుకోండి, లేకుండా మంచి స్మెల్ వస్తుందండి. ఇలాగా సోప్ ముక్కలను పడేయకుండా ఇలా హోల్స్లో వేసేసామనుకోండి, చక్కగా మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. షూస్ అయితే పిల్లలు రోజు స్కూల్కి వేసుకెళ్తూ ఉంటారు కదండి, హడావులు లేకుండా అప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. మనం యూజ్ చేసుకునే యాజ్లిన్ ఉంటుంది కదండి, ఆ యాజ్లిన్ కొంచెం టిష్యూ పేపర్ కానీ ఏదైనా ఒక క్లాత్ కానీ తీసుకొని ఈ యాజ్లిన్ దానికి అప్లై చేసేసి ఇలా మన షూస్ అయితే చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు హడావులు లేకుండా షూస్ చక్కగా ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. వాటికి ఉన్నటువంటి డస్ట్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మంచి షైనింగ్ కూడా కనపడతాయండి. షూస్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. మీకే లైవ్లో చూపిస్తున్నా చూడండి. చక్కగా వాటికి ఉన్నటువంటి డస్ట్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 3, బాస్మతి రైస్ మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకుని డబ్బాల్లో పోసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది. అలా పురుగు రాకుండా ఉండాలంటే ఈ రైస్లో బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, మనం బిర్యానీలో వేసుకునే ఈ ఆకు అయితే మనం ఇలా పెట్టేసుకుని మూత పెట్టుకుంటే మనకి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 4, బంగాళదుంపలు పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా ఎల్లిపాయ ట్రైలో బంగాళదుంపలు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి బంగాళదుంపలు ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా కుళ్ళిపోకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 5, ఏదైనా ప్లాస్టిక్ గ్లాసులు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ప్లాస్టిక్ గ్లాసులు లేకపోయినా స్టీల్ గ్లాస్ అయినా ఒకటి తీసుకొని దాని నిండుగా రైస్ పోసుకోవాలండి. రైస్ పోసుకుని ఇలాగా మనం యూజ్ చేసుకునే చాకులు అయితే ఉంటూ ఉంటాయి కదండి, సిజర్లు కానీ చాకులు కానీ ఇలా ఫేలర్లు కానీ ఉంటూ ఉంటాయి కదండి. అవి మనం కట్ చేసుకున్న తర్వాత ఈ రైస్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, షార్ప్నెస్ పోకుండా తుప్పు పట్టకుండా సిలిం పట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాగా మనకి అవసరానికి తీసుకొని కట్ చేసుకొని మళ్ళీ ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా చాకులు కానీ సిజర్లు కానీ పాడవకుండా ఎక్కువ రోజులు అలా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, బాటిల్ అయితే జ్యూస్ బాటిల్ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక బాటిల్ తీసుకుని ఎలా తయారు చేసుకున్నాను. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ప్రీవియస్ వీడియోస్లో ఉంటుందండి, తప్పకుండా చూడండి. ఇలాగ ఆ బాటిల్లో రాక్ సాల్ట్ వేసుకుని దానిపైన లవంగాలు అయితే అక్కడొకటి గుచ్చుకున్నానండి. దానిపైన కంఫర్ట్ అయితే వేసుకున్నాను. ఇలా హోల్స్ అయితే పెట్టేసుకున్నాను. మనకి రూమ్స్లో కానీ బాత్రూంలో కానీ బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు ఇలా పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఎలా చక్కగా మనం రూమ్ ఫ్రెషనర్ లాగా తయారు చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, చింతపండు పాడవకుండా కలర్ మారకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా మనం మార్కెట్ నుంచి చింతపండు అయితే తెచ్చుకుంటాం కదండి, ఒక్కొక్కసారి బయట పెట్టేసి కవర్లో అలానే ఉంచేస్తే పురుగు వచ్చేసి నల్లగా అయిపోతూ ఉంటుంది కదండి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ఇలా చింతపండుని ఏదైనా ఒక ట్రైలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుని ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకున్నాం అనుకోండి, మనకి చింతపండు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి, పాడవకుండా కలర్ మారకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 8, ఇలాంటి క్లాత్ క్యారీ బ్యాగ్స్ అయితే మన ఇంట్లో మనం సరుకులు కానీ కూరగాయలు కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండి, ఇవి పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ ఎడ్జిల దగ్గర ఇలా కట్ చేసేసుకొని ఇటు సైడ్ కట్ చేసేసుకొని మనకి ఈ క్యారీ బ్యాగ్ చక్కగా ఉపయోగపడుతుందండి. ఇలా కట్ చేసేసుకొని 2 మడతలు వేసుకొని ఇలాగా సిజర్ పెట్టి కట్ చేసుకుని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ
విధంగా మనం కట్ చేసుకున్నాం అనుకోండి, టిష్యూ పేపర్ లాగా చక్కగా ఇలాగ సమానంగా ఉంటాయి కదండి. మనకి కావాల్సినప్పుడు అవసరానికి ఫ్లోర్ మీద అనుకోకుండా ఏదైనా మరకలు కానీ డస్ట్ కానీ పడినప్పుడు ఇలాగా తుడుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. స్టవ్ మీద పాలు కానీ ఒక్కొక్కసారి టీ కానీ రైస్ కానీ పొంగిపోతూ ఉంటుంది కదండి. అలాగా మనం ఇలాగ చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 9, కిచెన్ సింక్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. ఇలా మనకు అప్పటికప్పుడు బ్యాడ్ స్మెల్ పోవాలంటే కొంచెం ఫేస్ పౌడర్ ఇలాగ అప్లై చేసామనుకోండి, ఆ హోల్స్ దగ్గర మంచి స్మెల్ వస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 10, ఇలా యాజ్లైన్ కొంచెం టిష్యూ పేపర్కి అప్లై చేసుకోవాలండి. ఇలాగా యాజ్లైన్ని దీనికి అప్లై చేసేసుకుని, ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ టిప్ అయితే టిప్ అని చెప్పుకోవచ్చండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా యాజ్లిన్ను కొంచెం టిష్యూ పేపర్కి అయితే మనం వేసుకున్నాం కదండి. ఇంట్లో ఇలా స్విచ్ బోర్డులు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఇలా డస్ట్ పట్టేసి చాలా చిరాగ్గా ఉంటుంది. ఇలాగా మనకి ఎక్కువగా డస్ట్ పట్టేసినప్పుడు ఇలా యాజ్లిన్ వేసి అప్లై చేసి చూడండి, చక్కగా మనకి ఈ డస్ట్ అనేది పోతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 11, ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం పేస్ట్ వేసుకోవాలండి. ఇలా కొంచెం పేస్ట్ తీసుకుని షాంపూ అయితే తీసుకోవాలండి. మనం యూజ్ చేసుకునే షాంపూ ఏదైనా కూడా కొంచెం ఇలాగా వేసేసుకోవాలి. కొంచెం పేస్టు కొంచెం షాంపూ తీసుకొని ఇలా దీంట్లో ఒక 10 టాప్స్ వరకు ఉజాలా బ్లూ ఉంటుంది కదండి, ఇది కూడా వేసుకోవాలి. అనేది మీకే కనిపిస్తుంది. ఇలా క్లినిక్ పర్పస్గా ఈ లిక్విడ్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా మొత్తం కూడా కలిసేలాగా ఇదంతా కలిపేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. నేనైతే స్ప్రే బాటిల్లో పోసుకుంటున్నానండి. ఇది క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఇలాగా స్ప్రే బాటిల్లో అయితే పోసుకొని ఫ్లోర్ మీద కొంచెం ఇలా స్ప్రే చేసుకొని ఇలా మొత్తం ఏదైనా క్లాత్ తీసుకొని ఇలాగ చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. ఇలా క్లీన్ చేసుకోవచ్చు, డస్ట్ కూడా ఉండదు. ఇలాగైతే నేను క్లీన్ చేసా చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. గ్యాస్ స్టవ్ మీద కూడా ఈ లిక్విడ్ ఇలా స్ప్రే చేసుకొని ఏదైనా ఒక క్లాత్ పెట్టి మనం చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు, చక్కగా క్లీన్ అయిపోతుందండి. చూసారా, ఈ విధంగా చక్కగా మంచి షైనింగ్ అనేది వస్తాయండి. ఇలా మనం స్ప్రే చేసుకొని ఏదైనా ఒక క్లాత్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మన ఈ గ్యాస్ స్టవ్ కూడా చక్కగా మంచి షైనింగ్ వస్తాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, మీకే చూపిస్తున్నాను కదండి లైవ్లో. చాలా మంచిగా షైనింగ్ కనిపిస్తాయండి. గ్యాస్ స్టవ్ అయితే చూసారా ఎంత షైనింగ్గా కనిపిస్తుందో. సో ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. చక్కగా మనకి గ్యాస్ స్టవ్ కానీ ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ కానీ అద్దాలు కానీ మిర్రర్స్ కానీ అలానే ఫ్రిడ్జ్ డోర్లు కానీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్ డోర్ మీద కూడా చక్కగా ఇలా కొంచెం స్ప్రే చేసుకొని చక్కగా ఈ క్లాత్ పెట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. చూసారా ఎంత షైనింగ్ వస్తున్నాయో. ఈ విధంగా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. ఎక్కడ పడితే అక్కడ మనం చేతితో పట్టుకుంటూ ఉంటాం కదండి, మరకలు పడిపోయి చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది. ఇలా ఈ లిక్విడ్ రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలాగా తయారు చేసుకొని మనం ఇలాగా క్లీన్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.